ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చని ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ దేశవ్యాప్తంగా రాజకీయ పెను దుమారం రేపుతోంది. మస్క్ ఆరోపణలపై విపక్షాలు ఈవీఎంలని టార్గెట్గా కామెంట్స్ చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే ఒకలా, ఓడిపోతే మరోలా స్పందించడం పొలిటీషియన్స్కి కామన్ అయిపోయింది. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడింది. ప్రధానమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. పాలనపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల ప్రక్రియ విజయవంతమవడంలో ఈవీఎంల పాత్ర చాలా కీలకమైంది. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చంటూ టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ రాజకీయంగా పెద్ద చర్చ సాగుతోంది. ఇదే అదునుగా భావించిన విపక్ష నేతలు ఈవీఎంల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు, ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ప్రతిసారి దేశంలో ఈవీఎంలపై చర్చ రొటీన్గా మారింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదంటున్నారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం ద్వారా ఫలితాలు తారుమారు చేయవచ్చని, ఓటమిపై అనుమానాలున్న ప్రతి పార్టీ ఈ తరహా ఆరోపణలు చేయడం కామన్గా మారింది. ఈ ఏడాది నిర్వహించిన ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఈవీఎంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కొన్ని పార్టీల నేతలు ఫలితాల విడుదలైన దగ్గర నుంచి ఆరోపణలు చేస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈవీఎంలపై ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ సహా ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన పార్టీలలో అనేకం ఈవీఎంల గురించి మాట్లాడడం ప్రారంభించాయి. ఈ చర్చ కొనసాగుతుండగానే టెస్లా అధినేత ఎలన్ మస్క్ అమెరికా ఎన్నికల కోసం ఈవీఎంలపై చేసిన ఓ ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సహా దేశవ్యాప్తంగా దుమారం లేపింది. ఈవీఎంలపై అనుమానం ఉన్న వాళ్లంతా ఎలన్ మస్క్తో గొంతు కలుపుతున్నారు. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కు గురవుతున్నాయని ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐ లేదా వ్యక్తులతో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించేయాలని ఆయన ట్వీట్ చేశారు. ఏఐతో ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం కొద్దిగానే ఉన్నా అది తీవ్రమైనదని మస్క్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించవద్దని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ప్యూర్టోరికో ఎన్నికల్లో అక్రమాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ మేనలుడు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ చేసిన పోస్టుకు ప్రతిస్పందనగా మస్క్ ఈ ట్వీట్ చేశారు. మస్క్ ఈ ట్వీట్ అమెరికాలో చేస్తే దానికి రీసౌండ్ ఇండియాలో వస్తోంది. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక నిరాశ చెందిన ఇతర పార్టీలు మస్క్ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉందంటూ నిలదీస్తున్నారు. ఇదే సమయంలో ముంబైలో గోరేగావ్ ప్రాంతంలో కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎం ఓపెన్ చేసేందుకు ఓటీపీ కోసం ఫోన్ యూజ్ చేశారన్న ఆరోపణలపై శివసేన షిండే వర్గం ఎంపీ బంధువుపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈవీఎంల చిప్లపై కొందరు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు 20 లక్షల ఈవీఎంలు మిస్ అయ్యాయని, అవి ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈవీఎంలపై మొదటి నుంచి సందేహం వ్యక్తం చేస్తున్నారు. పోలైన అసలు ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మెజారిటీకి సంబంధం లేకుండా ఈసీ లెక్కలుంటున్నాయని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. మస్క్ ట్వీట్ తర్వాత రాహుల్ గాంధీ ఈవీఎంలపై మరింత తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈవీఎంలు విమానాల్లోని బ్లాక్ బాక్సు లాంటివని, వాటిని పరిశీలించేందుకు ఎవరిని అనుమతించరని రాహుల్ గాంధీ కౌంటర్ వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీస్తున్నారు. ఇండియా కూటమి నేతలు మస్క్ పోస్టును, రాహుల్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. యూపీలో మెజారిటీ స్థానాల్లో గెలిచిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈవీఎంలను తప్పుబట్టారు. మస్క్ పోస్టును షేర్ చేసిన అఖిలేష్ టెక్నాలజీ సమస్యలను తొలగించడానికి ఉపయోగపడాలని, అదే సమస్యలకు కారణమైతే దాని వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించారు.
మస్క్ ట్వీట్పై బీజేపీ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. స్టాండర్డ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్లను వాడి ఈవీఎంలను రూపొందించే దేశాలకు మస్క్ ఆరోపణలు వర్తిస్తాయని, అవి ఇండియాకు వర్తించవన్నారు. మన దేశంలో ఈవీఎంలు కస్టమ్ డిజైన్ చాలా భద్రంగా ఉంటాయి. కనెక్టివిటీ, బ్లూటూత్, ఇంటర్నెట్లు హ్యాక్ చేయలేమన్నారు. బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ కామెంట్స్పై స్పందించిన ఎలన్ మస్క్ దేనినైనా హ్యాక్ చేసేయొచ్చని చెప్పడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు. ఎలన్ మస్క్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఆయన ఎవరికీ అర్థం కారు. తన కంపెనీల లాభాల కోసం ఆరాటపడతారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలు వరల్డ్ వైడ్గా చర్చనీయాంశంగా మారాయి. ఓటు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఓ వజ్రాయుధం. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక. అలాంటి ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకుని తమను పాలించే వారికి పాలనా పగ్గాలు అందించే అద్భుత అవకాశం. మరి అలాంటి ఎన్నికలకు ఇప్పుడు ఈవీఎం అనేది ఓ గుండెకాయ లాంటిది. కానీ ఇప్పుడు ఆ ఈవీఎంనే మ్యానిపులేట్ చేయవచ్చని, అలా చేసి అధికార పగ్గాలను చేజిక్కించుకోవచ్చన్న వాదనలు స్టార్ట్ అయ్యాయి. మస్క్కు నిజంగా ఈవీఎంల గురించి తెలిసి అన్నారో, లేక తన కంపెనీని ఇండియాలో లాంచ్ చేయడానికి కేంద్రం ఎక్కువ కండిషన్లు పెడుతున్నారన్న కోపంతో అన్నారో తెలియదు. కానీ ఆయన చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మస్క్ ఆరోపణలు పట్టుకుని ఈవీఎంలపై చర్చ జరగడం వేస్ట్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. మస్క్ మనస్తత్వం తెలిసిన వారెవరూ ఆయన మాటలు నమ్మరు. ఏది చేసినా స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తారు. ఆయన కంపెనీల లాభాల గురించి ఆలోచిస్తారు. మిగతా విషయాలపై ఎప్పుడూ నెగెటివ్గా ఉంటారు. ట్విట్టర్ ప్లేస్లో ఎక్స్ను ప్రవేశపెట్టి ఖాతాదారులందరి నుంచి నెలవారీ సబ్స్క్రిప్షన్ ఫీజులు వసూలు చేస్తున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్లో ప్రయోజనాలపైనే ఫోకస్ పెడతారు. అలాంటి మస్క్ మాయలో పడి విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం వేస్ట్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. మన దేశంలో టెస్లా ఈవీ కార్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు మస్క్ తెగ ట్రై చేశారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ కేంద్రం పెట్టే కండిషన్స్తో ఇండియా టూర్ను క్యాన్సిల్ చేసుకున్నారు. అసలు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తే బీజేపీకి మూడోసారి బంపర్ మెజారిటీతో గెలిచేది, 400 సీట్లు గెలుచుకునేది. అలా జరగలేదు. కేవలం 240 సీట్లకే ఎందుకు ఆగిపోతుంది? మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన అవసరం ఏముంటుంది? పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాకింగ్ చేస్తే ప్రభుత్వాలు ఎందుకు మారుతుంటాయి? అంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమేనని అర్థమవుతుంది. కానీ మస్క్ మాయమాటలు నమ్మి బీజేపీ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు. బిజినెస్ కోసమే మస్క్ అందరినీ డైవర్ట్ చేసేలా, అటెన్షన్ తన వైపు తిప్పుకునేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈవీఎంలో 3 యూనిట్లుంటాయి. అవి బ్యాటరీ బ్యాకప్తో పనిచేస్తాయి కాబట్టి వీటికి విద్యుత్తో పని లేదు. ఒక్కో ఈవీఎంలో 2000 వరకు ఓట్లను రికార్డ్ చేసే వీలుంటుంది. ఒక్కో బ్యాలెట్ యూనిట్లో నోటా సహా 16 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఒక్కో ఈవీఎం 15 ఏళ్ల పాటు పనిచేస్తుంది. ఒక్క నిమిషానికి 4 ఓట్లను మాత్రమే వేయవచ్చు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి రిగ్గింగ్కు పాల్పడే అవకాశం ఎంతమాత్రం ఉండదు. ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన కేసులను పలుమార్లు న్యాయస్థానాలు కొట్టివేశాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఈవీఎంల సోర్స్ కోడ్పై స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ దాఖలు చేసిన కేసును గత మార్చిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసలు 1982లో కేరళలో ఈవీఎంలను ఉపయోగించారు. యూరప్, ఉత్తర అమెరికాలోని దేశాలు ఈవీఎంలకు దూరంగా ఉన్నాయి. ఈవీఎంలపై అధ్యయనం చేసి ఉపయోగించిన దేశాలు 31 ఉన్నాయి. ఇందులో 4 దేశాలు జాతీయ ఎన్నికల్లో వీటిని ఉపయోగిస్తుండగా 11 దేశాలు చిన్న ఎన్నికలకు వీటిని ఉపయోగిస్తున్నాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, అమెరికా తదితర దేశాలు పారదర్శకత లోపించిందని ఈవీఎంలను నిషేధించాయి. ఈవీఎంలను నిషేధించిన దేశాలన్నీ
సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన పెద్ద దేశాలు కావడంతో మన దేశంలో కూడా కొన్ని పార్టీలు ఇదే విధమైన డిమాండ్ చేస్తున్నాయి. ఎలన్ మస్క్ చేసిన కమెంట్స్ దేశంలో ఈవీఎం వార్ నడుస్తోంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్ని హ్యాక్ చేయొచ్చన్న కమెంట్స్ పై మస్క్ కి సవాల్ చేశారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. హ్యాకింగ్ నిరూపణకు ఎన్నికల సంఘం మస్క్ కి అవకాశం ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు ఆమె. మరోవైపు ఈవీఎంలపై వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. దీనిపై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈవీఎం హ్యాకింగ్పై వచ్చిన ఆరోపణలను సీనియర్ ఎన్నికల అధికారి ఖండించారు. ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని చెప్పారు. మస్క్ ఆరోపణలను నమ్మొద్దని సూచిస్తోంది బీజేపీ. ఇవాళ భారతదేశంలో ఎలక్షన్ అయిపోగానే ఈవీఎం మెషిన్ల మీద మళ్ళీ కాంట్రవర్సీ వచ్చింది. ఎక్కడో 15,000 మైళ్ళు దూరంలో ఉన్న ఈలాన్ మస్క్ ఆయన ఏదో కమెంట్ చేశాడు, అదే సత్యమని. ఈలాన్ మస్క్ చాలా విశేషమైన వ్యక్తి. ఎలక్ట్రిక్ కార్లు తయారు చేశాడు, ఎంతో టెక్నాలజీ తీసుకొచ్చాడు, రాకెట్స్ విశేషంగా తయారు చేస్తున్నాడు. ఫ్యూచరాలజిస్ట్, ఫ్యూచర్ నాలెడ్జ్ వచ్చే మనిషి. అలాంటి వ్యక్తి ఏ మషీన్ అయినా హ్యాక్ అవ్వచ్చు, అది కరెక్టే. అది ఏదైనా చేయొచ్చు, పాసిబిలిటీ ఉన్నది. కానీ దాని ప్రాబబిలిటీ ఉన్నదా అంటే చేయవలసింది ఏదైనా చేయొచ్చు. ఒక మనిషి పక్షిలాగా రెక్కలు కొట్టుకుంటే ఎగరవచ్చు, కానీ ఎగరగలదా? పాసిబిలిటీ ఉన్నది కానీ ప్రాబబిలిటీ లేదు. ఈలాన్ మస్క్ని మనం విమర్శించక్కర్లేదు. ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఎన్నో సక్సెసెస్ చేశారు, కానీ ఎన్నో ఫెయిలియర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫెయిలియర్స్ ఆయన విశేషమైన ఫెయిలియర్స్ చేశాడు వ్యాపారరీత్యంగా అన్నిటి మీద. ఆయన ఇంకా ప్రయాణం అవ్వలేదు. ఆఖరికి ఇన్సాల్వెన్సీ పెడతాడా, ఇంకా సంపాదిస్తాడా మనం చెప్పలేం. అది అలాగ ఉండగా భారతదేశంలో ప్రతి ఎలక్షన్ అవగానే ఏదో కాంట్రవర్సీ తేవటం, ఏదో చెడ్డ తేవటం, ఎలక్షన్ల మీద పోయటం, అది కరెక్టా? ప్రజాస్వామ్యంలో భారతదేశానికి ముఖ్యత ఉన్నదంటావు, రాజ్యాంగం అంటావు, ఎన్నా అన్నాక ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే మనకి ఇష్టం లేకపోతే దాని మీద చెడ్డ పోస్తాం. సో మనం ఆలోచించవలసింది ఈవీఎం మిషన్స్ తీసుకొచ్చింది మెయిన్ థింగ్ ఏమిటంటే ఆ కౌంటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అప్పుడు బ్యాలెట్స్ తీసుకొచ్చినప్పుడు అన్ని చోట్ల నుంచి ఒక చోటకి తేవాలి. ఆ బ్యాలెట్ కాగితాలు ఎవరైనా లాక్కుని కొట్టేస్తారు, అవన్నీ ఉన్నాయి. అవన్నీ లేకుండా కొన్ని సేఫ్ కార్డ్స్ వచ్చింది. ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఇది. దీనికంటే మంచి సిస్టమ్ ఉంటే ముందరకు వచ్చి చెప్పు. జగన్పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండడంతోనే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని చెబుతున్నారు టీడీపీ నేతలు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించడం, ఎమ్మెల్యేలు నేతలను జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పట్ల అనుచిత వైఖరి, అభ్యర్థులను ఇష్టమొచ్చినట్లు మార్చారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభావాన్ని అంచనా వేయలేకపోయారన్నారు. వాటన్నింటినీ వదిలేసి ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయని ఆరోపించడం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు టీడీపీ లీడర్స్. గతంలో చూసుకుంటే మనకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ విమర్శించింది, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విమర్శించింది ఈవీఎంల మీద. వాజ్పేయి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే అన్నది. తర్వాత 2004-2019లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు బీజేపీ అదే అన్నది. ఇవాళ మళ్ళీ 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నారు. నిజంగానే అధికార పార్టీ ట్యాంపరింగ్ చేయదలుచుకుంటే ఏ రాష్ట్రంలో కూడా దేశంలో కానీ అధికార పార్టీలే రాజ్యమే రాదు, చివరికంట ప్రతిసారి వాళ్ళే గెలవాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా సెంటర్ పాయింట్ అయ్యిండు. జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చినప్పుడు సీట్లు వచ్చినప్పుడు దాని ఈవీఎం కరెక్ట్. ఇప్పుడు 164 అటు కూటమికి వస్తే కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే అధికార పార్టీ చేయదలుచుకుంటే 2014లో మనకు 282 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చిన బీజేపీ 2019లో 303 సొంతంగా వచ్చిన బీజేపీ మరి ఈసారి 370 సాధించవచ్చు కదా. ఒకవేళ ఈవీఎం ట్యాంపరింగ్ చేయదలుచుకుంటే అధికార పార్టీకి అవకాశం ఉంటే ఎలక్షన్ కమిషన్ లేకపోతే అట్లా ఉంటే సాంకేతికంగా వీలు కాదంటున్నాను. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల పేర్లు వేరుగా ఉంటాయి, అభ్యర్థుల లిస్టు వేరుగా ఉంటుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ట్యాంపరింగ్ చేయదలుచుకుంటే అన్ని చేయాల్సి వస్తుంది. అంటే ఒక దానిలో బీజేపీ ఫస్ట్ ఉంటుంది, ఒక దానిలో 4వ స్థానంలో ఉంటుండొచ్చు, 3వ స్థానంలో ఉండొచ్చు. కనుక ఇదంతా గందరగోళం అంతా పట్టిదే.
ఎలాన్ మస్క్ అన్నది అమెరికా దానికి ఒక చిన్న ద్వీపం ఎన్నికల గురించి ఆయన మాట్లాడేది. అక్కడ ఖచ్చితంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది, వాళ్ళు వాడే ఈవీఎంలకు అది వేరు ఇది వేరు. అంటే జనరలైజ్ చేసిన ఆ సమాచారాన్ని మొత్తంగా రుద్ది ఇవాళ భారతదేశంలో దీన్ని ఒక సంచలనంగా మారుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితులలో గెలిస్తే మేము మాదే గొప్ప, ఓడిపోతే ఈవీఎంలు తప్ప. అంటే ప్రజల తీర్పును అవమానించినట్టే లెక్క. ప్రజల తీర్పు ఇందులో ఉంది ఈవీఎంలలో. కానీ నిజంగానే ఎవరైనా ఉంటే ఎలాన్ మస్క్ కూడా పిలవచ్చు. ఒక మాట ఎలక్షన్ కమిషన్ చాలాసార్లు ఛాలెంజ్ చేసింది, మీరు వచ్చి నిరూపించండి ఈవీఎంలు తప్పైతే ఎట్లా హ్యాకింగ్ చేసి నిరూపించండి, కానీ మా ముందు నిరూపించాలన్న. ఇవాళ అభ్యంతరాలు వ్యక్తం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎన్నికల కమిషన్ ముందుకు వచ్చి ఛాలెంజ్ చేసి మేము ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయగలుగుతామని నిరూపిస్తే ఖచ్చితంగా మార్చాల్సింది నష్టం లేదు. రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నాయని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం కష్టమే అంటున్నారు. 2004లో ఎన్డీఏ హయాంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ఘన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 2014లో యూపీఏను ఓడించి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఓడిపోయింది. అలాగే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఇలా ఏ రకంగా చూసినా ఈవీఎంల ట్యాంపరింగ్ చేయాలనుకుంటే వరుసగా అధికారంలోకి రావచ్చు, కానీ అలా రావడం లేదు కదా. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ను రాష్ట్ర పార్టీలు చేసే అవకాశమే ఉండదు. కానీ ఓడిపోవడంతో వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఈవీఎంలపై ఎక్స్ వేదికగా తొలిసారి స్పందించారు వైఎస్ జగన్. న్యాయం అందడమే కాదు, అందజేసినట్లు కూడా కనిపించాలన్నారు. ప్రజాస్వామ్యం కూడా నిస్సందేహంగా బలంగా ఉన్నట్టు కనిపించాలని, పేపర్ బ్యాలెట్ ఓటు పారదర్శకతను పెంచుతుందని, ప్రజల్లో విశ్వాసం నింపుతుందన్నారు. అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ వాడకం ప్రజాస్వామ్యంలో నిజమైన స్ఫూర్తిని చాటుతుందని, పౌరుల నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుందని ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్పై టీడీపీ నేతలు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు అది జగన్ విజయమా? టీడీపీ కూటమికి 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడతారా అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వస్తే బ్యాలెట్ పేపర్ విధానంలో ఉప ఎన్నిక పెట్టాలని అందరం ఈసీని కోరదామన్నారు. వైసీపీ అధినేత జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా కూడా చర్చ నడుస్తోంది. మన దేశంలో యూజ్ చేసే ఈవీఎంలు ఏ నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి ఉండవు. హ్యాకింగ్ జరిగే అవకాశమే లేదు. ఈ విషయాల్ని ఎలక్షన్ కమిషన్ ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. జనాలకు క్లారిటీ ఇస్తేనే భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్స్లో తమ ఓటు వృధా కావడం లేదన్న ఫీల్ ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతోంది.